లెక్కలో చేర్చి పరిశుద్ధ సహవాసంలోనికి మనల్ని నడిపించినందుకు ప్రభుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుకు మనల్ని అప్పగించుకుందాము. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్లని సమాధానం మాకు దయచేయము. యేసు ప్రభు గొర్రెల మందలో చేర్చబడిన ఒక గొర్రె పిల్లగా మనల్ని మనము ప్రభువునికి అప్పగించుకుంటూ ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరుద్దాము. ప్రభు నామానికి సమస్త మహిమ గంత ప్రభావం చెల్లినట్లుగా మనల్ని మనము అప్పగించుకుంటూ ఆరాధిద్దాము. యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన గురియ పిల్లను, యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన గురియ పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన గురియ పిల్లను, యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన గురియ పిల్లను, నా తలకు ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా తలకు ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన గురియ పిల్లను, యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన గురియ పిల్లను, నా చేతుల సంకెళ్ళు పడినవి, నా రాతలు తిరిగిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన గురియ పిల్లను, యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన గురియ పిల్లను.
ప్రభు నీ నామాన్ని స్తుతిస్తుంటున్నాము, మహిమపరుస్తుంటున్నాము. ఒక గొర్రె పిల్లగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ నా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన జీవితంలో ముందుకు సాగుటకు మీరు అర్పించిన రక్త పాన శరీరములను బట్టి ఎల్లప్పుడూ మీకు మా పనులకు తండ్రి విధులమై ముందుకు సాగున్నట్లుగా, మీకు లోబడిన పిల్లలుగా ముందుకు సాగున్నట్లుగా మా అందరి ఎడలా చాలినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ అల్పురాలిని మీ శిలువ చాటున మరుగుపరిచి మీరే మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఆదరించమని బ్రతిమాలుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరుతో మీ అందరికీ శుభావందనాలు. ఈ సమయంలో మనకు దేవుడి సందేశాన్ని లేఖనాల ద్వారా ముందుకు వెళ్దాము. ఎవరైనా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. మరి ఒకరు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు చదవాలని కోరుకుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు. మీ కొరకును లవోదియకు వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందును అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకైశ్వర్యమును కలిగిన వారే, దేవుని నమ్మకమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే. చాలమ్మా, చదవమంటారా? చదవండి. 3వ వచనం. దేవుని తమ హృదయములలో ఆదరణ పొందవలనని, ఒక నిమిషం కనిపించట్లేదు, స్తోత్రం, ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఎవడైనను చక్కని మాట చేత మరి సామెతలు 24:3-4 వచనాలు చదవండి దయచేసి. సామెతలు 24వ అధ్యాయము 3-4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచనము వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడు. చాలండి. 3-4 వచనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదివిన మీకు వందనాలు ప్రభు పేరట. మరి ఇక్కడ మనము దేవుని యొక్క సందేశంలోనికి వెళ్దాము. బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు అంటూ పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఉంటున్నది. మరి 2వ భాగంగా మనం చదివినటువంటిది జ్ఞానము కూర్చున్నటువంటి విషయంగా సల్మోన్ రాజు గారు వ్రాసినటువంటి సామెతలు అవి. ఈ రెండిట్లో కూడా ఒక సాధారణ అంశంగా జ్ఞానము ప్రభువు కామన్ ఫ్యాక్టర్గా తీసుకున్నప్పటికీ ఈ ఇంటర్ప్రిటేషన్ మరి ఇంప్లిమెంటేషన్లో తేడా కనిపిస్తోంది. కానీ అంశం ఒకటే, పౌలును సల్మోన్ రాజును వ్యక్తపరిచినటువంటి దేవుని ఆత్మచేత నింపబడి రాయబడినటువంటి లేఖనాలు. ఇద్దరు కూడా ప్రభువును గూర్చిన సంపూర్ణ జ్ఞానం కలిగిన వారై వ్రాసినటువంటి లేదా బోధించినటువంటి పత్రిక ద్వారా పౌలును
సామెతల ద్వారా సొలొమోనును బోధించినటువంటి విషయంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడినట్టున్నాడు. ఈ కొలస్సీ పత్రికను మనం చూస్తే ఈ మొదటి అధ్యాయంలో అంతా కూడా చాలా శ్రేష్టమైన అంశాలు. ఎందుకు అంటే ఇక్కడ ఎవరిని గురించి ఎందుకు ఈ పత్రిక రాయబడింది అన్న విషయాన్ని మనము చూస్తే ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా 2వ వచనంలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై అంటున్నారు. ఈ జ్ఞానం అన్నది దేని సంబంధంగా అంటే అది దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఇక్కడ మనము ఈరోజు మన అంశంగా గుప్తములైనవి. పౌలు ఏమంటున్నాడంటే బుద్ధి విజ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములైనవి. ఎవరి యందు గుప్తములైనవి? ప్రభువునందు గుప్తములైనవి. ప్రభు ఒక గుప్త నిధిగా పౌలు ఇక్కడ వ్యక్తీకరిస్తూ ఉంటున్నటువంటి అంశము. ఈ గుప్త నిధి అయిన ప్రభువుని గురించినటువంటి గొప్ప మర్మము. గుప్తము అంటే మర్మము, లేకపోతే దాచిపెట్టబడింది, రహస్యమైంది. గుప్త నిధులను గురించి మనకు బాగా తెలుసు. నిధులు కల్పలాని ప్రదేశంలో ఉన్నాయి అన్నప్పుడు మనము అక్కడ మనకు అందజేయబడిన లేకపోతే తెలుసుకున్న సమాచారాన్ని బట్టి ఆ నిధి పొందటానికి చాలా ప్రయత్నాలు చేస్తాము. ఇక్కడ నేను ఉంటున్న పెనుగొండ ప్రాంతంలో ఈ కొండ ఉన్నది. దీని పెనుకొండ అన్నది ఎందుకంటే ఇది పెద్ద కొండ కలిగినటువంటి ప్రదేశము కాబట్టి ఇది పెనుకొండగా పేరు పొందింది. ఇది కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. ఈ కొండలో గుప్త నిధులు ఉన్నాయని ఇప్పటికీ కూడా తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. గుప్త నిధులు దొరకాలి అంటే అవి లోతైన ప్రదేశాలలో రహస్యంగా భద్రంగా దాచబడినటువంటి వాటిని గుప్త నిధులు అంటాము. ఆ గుప్త నిధులు పొందటానికి చాలా ప్రయాసతో కూడినటువంటి వ్యవహారం ఇది. మన ప్రభుత్వాలన్నిటికీ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఇంప్లిమెంటేషన్స్ తోటి దేశాలు అభివృద్ధి చెందాలని, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. కానీ ఈ దాచిపెట్టబడిన గుప్త నిధులను గురించి వెలికి తీయాలన్నటువంటి ఆశ, సంకల్పము, ప్రణాళికతో ముందుకెళ్తే మరి అంతా కూడా చాలా సుభిక్షంగా ఉండగలగదు అన్నటువంటి ఒక నిజము మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇవి ప్రభు ఏర్పరిచినటువంటి, తను సృష్టించినటువంటి జనాంగం కొరకు దాచిపెట్టబడినటువంటి గుప్త నిధులు చాలా ఉన్నాయి. విలువైన రత్నాలు, విలువైన ఖనిజాలు, మళ్ళీ భూగర్భ సముద్ర గర్భంలో దాచిపెట్టిన నిధులు ఉన్నాయి. పెట్రోలియం లాంటివి, మరి నీటి వనరులు ఉన్నాయి భూగర్భంలో. అనేకమైనటువంటి నిధులు గుప్తంగా దాచిపెట్టబడిన ఈ నిధులన్నిటిని పొందాలంటే మనం ప్రయాసతో కూడినటువంటి జీవితము అవసరమై ఉంటున్నది. అది వెలికి తీయబడినప్పుడు కలిగేటటువంటి ఆనందము, సంతోషము, సర్వ సంపద అమితంగా ఉంటుంది. అది ఎటువంటిదైనా సరే దానికి ఆశపడటంలో తప్పు లేదు, ఆశించి దానికోసం ప్రయత్నం చేయటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆ సంబంధమైనటువంటి నిధులను గురించి ప్రభు మనతో మాట్లాడడం లేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి నిధులను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అవి కూడా దాచిపెట్టబడినవి, గుప్తములుగా ఉన్నాయి. అవి వెలుపలికి తీయబడటానికి మరి ఉన్నటువంటి విషయాన్ని, ఆ గుప్త నిధి ఏంటో అన్న విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ మరి వీరికి రాసినటువంటి ఉత్తరం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఆ నిధి ఏంటంటే క్రీస్తు అనే గుప్త నిధి. ఆ క్రీస్తు అనే గుప్త నిధిని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైనవి. ఆ జ్ఞానము నువ్వు పొందాలి. ఆ జ్ఞానం వలన వచ్చే సర్వ సంపదలు నేను పొందాలి అన్నటువంటి తాత్పర్యం కలిగినటువంటి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అది మర్మం అయి ఉంటున్నది, దాచిపెట్టబడి ఉంటున్నది. ఆ మర్మము బహిర్గతం కావాలి.
ఆ రహస్యం వెలుపలికి రావాలి. అప్పుడే దాని గురించిన సమాచారం అంతా కూడా సుస్పష్టంగా మనకు అర్థమయ్యేది. ఆ విషయంగానే పౌలు ఇక్కడ 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని, పరలోకపు తండ్రి క్రీస్తుని ఈ లోకంలోకి పంపటంలో ఉన్నటువంటి మర్మంని గురించి మరి సంపూర్ణంగా, సమగ్రంగా మనం తెలుసుకోవాలన్నటువంటి తాత్పర్యము ఆనాడు రాసిన ఆ పత్రిక ద్వారా ఈనాడు మనకు అందజేయబడుతున్నటువంటి సందేశమై ఉంటున్నది ఇది. ఈ పత్రికలో మనము చూసినప్పుడు ఈ సంఘము, కొలస్సే సంఘాన్ని గురించి చాలా శ్రేష్టమైనటువంటి సాక్ష్యం ఇస్తూ పౌలు రాస్తున్నటువంటి మాటలు మనము చూస్తాము. మొదటి అధ్యాయము 3వ వచనం నుండి చూస్తే మరి ఆ సంఘానికి ఉన్నటువంటి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు చూస్తుంటున్నాం ఇక్కడ. క్రీస్తు యేసునందు 3-4 వచనాలలో చూస్తే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ పదవిని బట్టి క్రీస్తు చేసినందు మీరు కలిగిన విశ్వాసము గూర్చి, పరిశుద్ధులందరి మీకున్న ప్రేమను గూర్చి మీకు విని, ఆ సంఘం అభివృద్ధి చెందినటువంటి విషయంగా పౌలు వారిని అప్రిషియేట్ చేస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్ళినటువంటి విషయం మనం చూస్తుంటున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా ఆ సంఘాన్ని గురించినటువంటి విషయంగా మరి ఒక గొప్ప సంతృప్తిని వెలువరుస్తూ, దేవుని గురించినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి అనేక విషయాలు ఇక్కడ పౌలు బహిర్గతం చేసినట్లు మనం కనిపిస్తుంటుంది. యాక్చువల్గా ఈ కొలస్సే సంఘము 7వ వచనం చూస్తే, ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీకు ఈ సంగతులు నేర్చుకుంటుంది. వారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి సంఘానికి పౌలు చెరసాలలో ఉండి రాస్తున్నటువంటి ఈ లేఖ సారాంశము మరి సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానాన్ని గురించినటువంటి, ఆ సర్వసంపద అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి విషయంగా పూర్తి వివరణతో కూడినటువంటి వాక్య సందేశము వారి పత్రికల ద్వారా తెలియజేయబడినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. మరి ఈ సందర్భాన్ని బట్టి పౌలు అంటున్నాడు, చాలా సంతోషము, ఆనందం వ్యక్తం చేస్తూ 12వ వచనములు అంటున్నాడు, మీకు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గల వారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమవుతూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని, ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలెనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని నేను బ్రతిమాలుకుంటున్నానని రాశాడు. ఇంత శ్రేష్టమైనటువంటి అంశాలతో కూడినటువంటి యేసు ప్రభువును గూర్చినటువంటి అభివృద్ధిలోనికి రావటానికి, మీరు సంపూర్ణ అవటానికి ఉన్నటువంటి మార్గాలను గురించి మాట్లాడుతూ, మరి అస్సలైనటువంటి రహస్యము లేక మర్మం ఏంటంటే, తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారమగుటకు, ఇది ఇమిడి ఉన్నటువంటి దాచించబడినటువంటి నిధిని మనము సంపూర్ణంగా వెలుపలికి తీయగలిగినటువంటి స్థితిలోనికి రావాలని, సంపూర్ణంగా దేవుని యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి జ్ఞానంలో, వివేకంలో అభివృద్ధి చెందాలని మరి పౌలు ఆశిస్తూ రాసినటువంటి వర్తమానం ఇది. లేఖ ద్వారా తెలియజేసినటువంటి వర్తమానం ఇది చాలా ఆశీర్వాదాలతో కూడుకున్నది కాగా, మరి సంపూర్ణమైన హెచ్చరికలతో కూడుకున్నది కాగా, పౌలు వారిని ముందుకు నడిపించాలని, సంఘం రీతిగా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. 17వ వచనంలో అంటున్నాడు, మొదటి అధ్యాయం 17వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తముకు ఆధారభూతుడు, సంఘమున శరీరమును ఆయన శిరస్సు, ఆయన అన్నిట్లో ప్రాధాన్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయింది,
మృతులలోని లేచుటలోను ఆది సంభూతుడు. ఇక్కడ పౌలు గుర్తు చేస్తుంటున్నటువంటి లేఖ ద్వారా గుర్తు చేస్తున్నటువంటి ప్రభు యొక్క గొప్పతనం గురించే కాదు, ప్రభు యొక్క శిలువ మరణం గురించి, ఆ మరణం నుండి లేపబడటం గురించి సంపూర్ణంగా ఇక్కడ మనకు ఈ వచనాలలో వివరణ ఇవ్వబడింది. చూడండి 21వ వచనంలో చూస్తే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు, మీ దృష్టి వలన మీ మనస్సులో విరోధ భావం కలవారైండిన మిమ్మును కూడా తన సన్నిధికి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాను. ఆయన మరణం ఎంత విలువగలదో, శిలువ మరణం ఎంత విలువగలదో తెలియచేస్తూ పౌలు రాస్తున్నటువంటి విషయాలుగా మనం చూస్తుంటున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి గొప్ప జ్ఞానమునకు నిలయమైనటువంటి ప్రభువును గురించినటువంటి ఆ సంపూర్ణత, పరిపూర్ణతలోనికి నడిపించబడాలన్నటువంటి వాస్తవంగా తెలియచేస్తూ ఆ పునాది మీద కట్టబడినటువంటి వారంగా మరి ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిరీక్షించిన ఎడల ఇది మీకు కలుగును అంటున్నాడు. ఈ సువార్తకు నేను పరిచారకుడు అయినాను అంటున్నాడు. పౌలు యొక్క ముఖ్య ఉద్దేశము తన పరిచారకుడిగా దేవుని యొక్క వర్తమానము, సంపూర్ణ జ్ఞానమై ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి వర్తమానము అన్ని సంఘాలకు అందచేయబడాలని, సంఘంగా రూపొందించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువునందు సంపూర్ణులు కావాలన్నటువంటి వాస్తవం గ్రహించబడాలన్నటువంటి తాత్పర్యం కలిగినటువంటి వాడే తను అనుభవించుతున్నటువంటి అనేక శ్రమలకు కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ అన్ని సంఘాలను గురించినటువంటి తాపత్రయం కలిగినటువంటి వారై అనేక సంఘాలకు ఒక బందీగా ఉండి, చెరసాలలో ఉండి ప్రభువు చేస్తున్నటువంటి సందేశం ఏంటంటే, మరి ఇక్కడ మనం అనుభవించడంలో చదివినట్లుగా దేవుని మర్మమైన నిరీక్షిస్తూ అన్నప్పుడు ఆ క్రీస్తు యొక్క అమర్మంగా దేవుని గురించి పౌరులు ఒక సంపూర్ణ వివరణ ఇస్తున్నాడు. చూడండి, అదే మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన మొదటి అధ్యాయము 25వ వచనం నుండి మనం చూస్తే 25వ వచనం, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అంటున్నాడు. ఏ మర్మం అది? గుప్తమైనటువంటి అనేది ఏది అన్నప్పుడు పౌలిస్తున్నటువంటి వివరణ, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించబడుటకు. ప్రభువే వాక్యం, ప్రభువే శరీరధారి మన మధ్యకు వచ్చి ఉంటున్నటువంటి ఆ ప్రభువును గురించినటువంటి ఆ సంపూర్ణ వాక్యము, ఆ మర్మము తెలియచేయబడాలి. ఆ గుప్త నిధి వెలక తీయబడాలి. ఆ తీయబడినటువంటి ఆ నిధి వలన సంపూర్ణమైనటువంటి సర్వ సంపదలు కలిగినటువంటి వారంగా మనము ఈ లోకంలో జీవించాలి అన్నటువంటి తాత్పర్యం కలిగినటువంటి పౌలు ఆ దేవుని వాక్యము, అదే మర్మము. ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే ప్రభు. ఆ ప్రభు యొక్క సంపూర్ణతలోకి మనం నడిపించబడటానికి ఆ మర్మము విడదీయ చేసి మీరందరూ గ్రహించటానికి నాకు అప్పగింపబడినటువంటి సువార్త నిమిత్తము మరి దేవునికి నేను పరిచారకుడనైతిని అంటున్నాడు. ఈ మర్మము వాక్యములలో లోతైనటువంటి మర్మములు కలిగినటువంటి వాక్యము గ్రహించటమే బుద్ధి జ్ఞానము. ఆ గ్రహించటమే ఆ జ్ఞానము.
ఆ జ్ఞానం అన్నది ప్రభు అంటున్నాడు. ఆ ప్రభు యొక్క జ్ఞానము పొందటం ద్వారా మనకు ఈ లోకంలో ఇంకా అంతకు మించిన నిధి లేదు, అంతకు మించిన ధనము లేదు, అంతకు మించిన సంపద లేదు అన్నటువంటి తాత్పర్యాన్ని వెలిపిస్తున్నటువంటి పౌలుని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఎవరిని గురించినటువంటి మర్మము తెలియచేయాలని ఆశిస్తుంటున్నాడంటే క్రీస్తు ప్రభుని గురించినటువంటి మర్మం తెలియచేయాలని. అందుకే ఇక్కడ వారికి పత్రికలో రాస్తున్నటువంటి సిలువను గురించినటువంటి విషయాలు, పొందిన మరణం గురించినటువంటి విషయాలు, మరి సంపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానమును గురించినటువంటి వివేకమును దేవుని గురించిన వివేకములోనికి నడిపించడానికి పత్రిక ద్వారా ఈ రాస్తున్నటువంటి ఈ సందేశం ఏంటుండగా, ఈరోజు మనం కూడా ఆ వాక్యంలో ఉన్నటువంటి అందులో అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మర్మాన్ని గురించి, లేకపోతే దాచబడి ఉన్నటువంటి నిధిని గురించి పూర్తి అవగాహనలోకి రావటం అన్నది చాలా అవసరమై ఉంటున్నది. ఆ పూర్తిగా ప్రభువును గ్రహించటం ద్వారా మనము పొందేటటువంటి ఆ సంపూర్ణత అన్నది సర్వసత్యంలోనికి మనల్ని నడిపించి ప్రభువులో మనము వేరు పారిన వారమై ఉండటానికి సంపూర్ణమైనటువంటి ప్రభు యొక్క కృప పొందటానికి మనకు మార్గమై ఉంటున్నది. అందుకే అంటున్నాడు 6వ వచనములో, 2వ అధ్యాయం 6వ వచనములో, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై అంటున్నాడు. వేరు పారిన వారై యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యొక్క ఉపమానాన్ని బోధించినప్పుడు అందులో ఉన్నటువంటి సారాంశం అందే. ఒక విత్తనం వేయబడినప్పుడు, ఆ వాక్యం అనే విత్తనము విత్తబడినప్పుడు ఆ విత్తనము ఒక ఫలించే వృక్షముగా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎదుగుతూ వెళ్ళాలి, ఫలిస్తూనే ఉండాలి అన్నటువంటి విషయం జరగాలంటే వేరు పారాలి. వేరు పారటం అంటే క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించటము. క్రిందికి వేరు తన్ని కొద్దీ మీదికి ఎదిగి ఫలించటానికి అవకాశం ఉంది. కింది ఆ వేరుకు నీరు దొరకకపోతే మొక్క ఎంత మాత్రము ఎదగదు. ఎంత పెద్ద వృక్షమైనా కూడా ఎండి నేల కూలిపోతుంది. కాబట్టి వేరు పారటం అన్నది చాలా అవసరమైనది. ఈ వేరు పారటం అన్నది దాంట్లో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఈ వేరు ఎప్పుడు కూడా లోతును వెతుకుతూ వెళ్తుంది. లోపల భూమి యొక్క అంతర్భాగాలు చొచ్చుకొని వెళ్తుంది. ఎక్కడ నీరు ఉంటే ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ నీటిని ఎక్కడో చిట్ట చివరున్న కొమ్మ వరకు ఆ నీటిని ప్రవహింప చేయడానికి చేయబడినటువంటి ఏర్పాటు ద్వారా దాంట్లో ఉన్న నిర్మాణం అలా శ్రేష్టమైనటువంటి నిర్మాణం ఉంది. ఒక మొక్కలు శ్రేష్టమైనటువంటి నిర్మాణం ద్వారా ఆ వేరు కొనలు పీల్చినటువంటి ఆ నీరు శిఖరాగ్రం వరకు చిట్ట చివరి కొమ్మ భాగం వరకు ఆ నీరు ప్రవహిస్తుంది. ఆ నీటిలో కలిసినటువంటి ఆ ఖనిజలవణాలన్నీ కూడా మొక్కకు అందచేయబడి మొక్క ఏపుగా ఎదిగి ఎప్పుడు ఫలించే వృక్షంగా ఉంటుంది. వేరు పారినంత కాలము మొక్క ఫలిస్తూనే ఉంటుంది. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే వేరు పారిన వారై అంటున్నాడు. మనం కూడా మన జీవితాలలో లోతునకు నడిపించబడాలి. ఆ మర్మాలు తెలియచేయబడాలి, గ్రహించబడాలి మన చేత. అందులో దాగి ఉన్న రహస్యం ఏదో తెలియాలి. దేవుడు ఉద్దేశించినటువంటి మాట్లాడే ప్రతి మాటలో దేవుడి ఉద్దేశము మనకు అర్థం కావాలి. ఆ సంపూర్ణ జ్ఞానం గురించినటువంటి ఆ నిధి మనం పొందగలగాలి అన్నది మరి ఈరోజు ప్రభు మనకు ఇస్తున్నటువంటి సందేశం. దేవుని గూర్చిన సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి నడిపించబడాలి, పరిపక్వతలోనికి నడిపించబడాలి అన్నటువంటి వాస్తవాన్ని ఈరోజు మన ముందు ఉంచబడతా ఉంటున్నది. అందువలన మరి దేవునిలోనికి మనం వేరు పారిన వారుగా ముందుకు సాగాలి. మరి ఇక్కడ మనము ఈ గుప్త నిధిని గురించి గుప్తములై ఉన్నాయి అన్నప్పుడు ఆ గుప్తములై ఉన్నటువంటి
ఆ విషయాలలో మరి సంపూర్ణంగా మనకు అవగాహన కలగటానికి, అది దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని కూర్చిన సంపూర్ణ జ్ఞానము పొందటానికి మనకి కావలసినటువంటి అవగాహన ఏ ఏ విషయాలలో ఉండవలనన్నది మనం చూస్తాం. ఏ గుప్తంగా ఉంది అన్న దానికి నిదర్శనంగా మన గ్రంథంలో ఉన్నటువంటి పాత క్రొత్త నిబంధనలలో ఉన్నటువంటి గుప్త నిధి అయిన క్రీస్తుని గురించి మనం కనుగొనటం ద్వారా పొందేటటువంటి సర్వ సంపదలు, ఆ సర్వ సంపదలు అన్నటివి ఈ లోకంలో ఉన్న ఎన్ని రత్నాలు, రాసులు, మణులు, మాణిక్యాలు, మనం ఎంత బంగారము, వెండి ఎంత కలిగి ఉన్నా కూడా అదే లోకువైపోతుంది. ప్రభువునందు కలిగినటువంటి జ్ఞానము, మరి సర్వ సంపదలు అన్నీ ఉన్నట్లే. అవి లేకున్నా కూడా అవన్నీ మనకు ఉన్నట్లే ప్రభువునందు. కాబట్టి దాని గురించినటువంటి అవగాహనలోనికి మన జీవితంలో ప్రభువునందు లోతుగా వెళ్ళాలి. వేరు పారిన వారమై ఉండాలి. వేరు పారుతూనే ఉండాలి. ఆ ప్రభువు ఇచ్చేటటువంటి ఆ జీవ జలం ద్వారా అనుక్షణము అనునిత్యము మనము నింపబడుతూ మన కడుపులో నుండి ఆ జీవ జల ధారలుగా ప్రవహించటానికి ప్రభువు ఒక గొప్ప మర్మమై ఉంటున్నాడు. ఆ వాస్తవికతను, ఆ నిధిని మనం పొందాలి. ఆ నిధిని మనం కలిగి ఉండాలి. ఆ నిధి వలన మనము గొప్ప భాగ్యవంతులను కావాలి. మరి ఆ నిధి ఒక మాటలో చెప్పాలంటే మరి ప్రేమ. ఆ ప్రేమ అన్న ఆ నిధి ఎంతగా తీసుకొని వెళ్తా ఉందంటే ఆ సంపూర్ణమైనటువంటి దేవుని పోలికలోనికి మనల్ని నడిపిస్తా ఉన్నటువంటి విషయం అది. అందుకే ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలోనే 2వ అధ్యాయంలో, ప్రేమైంది అతకబడి గ్రహించుచున్నామని సంపూర్ణ భాగ్యం కలిగిన వారై. ఇది ఒక పెద్ద భాగ్యము. ఈ ప్రేమ అన్నది ప్రభువు. ఆ ప్రభువును కలిగి ఉండటము మనం గొప్ప భాగ్యమును పొందినటువంటి వారంగా. మరి ఇది గుప్తములైనవి అంటున్నాడు పౌలు గారు. ఈ గుప్తములైన వాటిని గురించి మనము కొంత వివరణలోనికి వస్తే, పాత నిబంధనలో మనం చూస్తే పాత నిబంధనలో ఉన్న గుప్తములైనటువంటి గుప్త నిధిగా ప్రభువు ఉంటున్నాడు. ఆ ప్రభువే వెలికి తీయబడిన నిధిగా క్రొత్త నిబంధనలో ఉంటున్నాడు. పాత నిబంధనలో గుప్త నిధిగా ఉంటున్నాడు. క్రొత్త నిబంధనలో వెలికి తీయబడినటువంటి నిధిగా మనకు స్పష్టం చేయబడతా ఉంది. ఎలాగంటే మనము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూడగలిగితే అక్కడ మనకు కనిపిస్తున్నది మెల్కీసెదెకు అన్నటువంటి యాజకుడు కనిపిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మెల్కీసెదెకు రూపంలో గుప్త నిధిగా ఇక్కడ మనకు కనిపిస్తుంటున్నాడు. ఒకసారి ఆదికాండము 13వ వచనము 13వ అధ్యాయము 13వ అధ్యాయము మనం చూస్తే ఈ 13వ అధ్యాయంలో మరి ఈ మెల్కీసెదెకు గురించినటువంటి వివరములు షాలేము రాజే 16వ వచనం చూస్తే, 13వ అధ్యాయము 18వ వచనం చూస్తే, షాలేము రాజైన మెల్కీసెదెకు ఆహారమును ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. గుప్తంగా ఉన్నటువంటి గుప్త నిధిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఇక్కడ మనకు చూపించబడుతుంటున్నాడు. పాత నిబంధనలో గుప్తమైనటువంటి క్రీస్తు నిధి. ఇక్కడ ఈ అధ్యాయం అంతా చూస్తే చాలా శ్రేష్టమైన అంశాలు రాయబడి ఉన్నాయి. ఒక విడుదల, విమోచన అబ్రహాం ద్వారా కలిగింది. అది ఎవరు అంటే మరి అందులో ప్రాధాన్యత కలిగింది సొదొమ గొమొర్రాలో కాపురం ఉన్నటువంటి తన సహోదరుడైన తన లోతు కుటుంబము, సహోదరుని కుమారుడైన లోతు కుటుంబము, అతని ఆస్తి యావదాస్తే కాకుండా ఆ మొత్తం పట్టణాలన్నీ కూడా విడుదల, విమోచన పొందినటువంటి సందర్భంలో
మరి ఇక్కడ అబ్రహాముకు ఆ, కలిగినటువంటి అనుభవం ఇక్కడ రాయబడుతుంటున్నది. ఆయన చూడటానికి, అబ్రహాం చూడటానికి షాలేము రాజైన మెల్కిసెదెకు వచ్చినట్లు మనకు తెలియజేయబడతా ఉంది. ఆ మెల్కిసెదెకు ఆ ఆహారమును ద్రాక్షారసమును తీసుకొని వచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. షాలేం అంటే యెరూషలేము రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ, గుప్తంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అంతేకాకుండా ఆ వచనం మనకు అంత టైం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా తెలియజేస్తుంటున్నాను. అంతేకాకుండా దశమ భాగము, దశమాంశం ఇచ్చెను అని రాయబడింది ఇక్కడ. ఇక్కడ 20 వచనములు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి దశమాంశం ఇచ్చాను అని రాయబడింది. అబ్రహాము దశమ భాగం అర్పించాడు అని రాయబడింది. దీనికి క్రొత్త నిబంధనలకి మనం వస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో సంపూర్ణమైనటువంటి వెలికి తీయబడినటువంటి క్రీస్తును మనము చూడగలుగుతాము. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనకు సంపూర్ణ వివరణ ఇవ్వటానికి వీలు లేకపోయినప్పటికీ ముఖ్యమైన అంశాలుగా మనం చూస్తుంటున్నాము. ఇక్కడ 7వ అధ్యాయంలో సంపూర్ణంగా అక్కడి మెల్కిసెదెకును ప్రతిక్షేపిస్తూ అతి శ్రేష్టమైనటువంటి అంశాలు రాయబడుతూ ఆ ప్రధాన ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కిసెదెకు నిరంతరమును యాజకుడుగా ఉండాడు. అది గుప్తమైనది. ఇక్కడ వెలికి తీయబడింది. కొత్త నిబంధనలు వెలికి తీయబడింది. ఆ షాలేం రాజు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు.
బండగా అక్కడ ప్రత్యక్షించబడినటువంటి ఈ బండనే మనం చూస్తున్నటువంటి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే, ఆ బండ చీల్చబడింది. మరి అందరి విమోచన కొరకు చీల్చబడిన ఆ బండ నుండి రక్తము కాలువలుగా ప్రవహించింది. ఆ రక్తం అన్నది మరి అందరి పాపాల నుండి విడుదల కలగజేయడానికి, విమోచన కలగజేయటానికి మరి సంపూర్ణంగా తను తాను అప్పగించుకున్నటువంటి ఆ బండ క్రీస్తు. ఆ బండ క్రీస్తే మరి వెలికి తీయబడినటువంటి నిధిగా మనకు ప్రత్యక్షపరచబడతా ఉంది. అలాగే మన్నా, ఆకాశం నుండి కురిచినటువంటి మన్నా, ఈ మన్నా ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఆహారంగా ఇవ్వబడినటువంటి మన్నా పరలోకపు మన్నాగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రత్యక్షపరచబడుతూ ఉంటున్నాడు. కృత నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే మరుగై ఉన్న మన్నాను మీకు అనుగ్రహించదను అంటున్నాడు ప్రభు. ఎవరికి? మన సంపూర్ణంగా ప్రభును గ్రహించిన వారికి, మారు మనసు పొందిన వారికి, ప్రభులో వేరుపారిన వారైన వారికి, ప్రభులో లోతుగా నడిపించబడిన వారికి, ప్రభులో సంపూర్ణత పొందిన వారికి ఏమిస్తానంటున్నాడంటే మీరు మరుగైన మన్నాను అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ మరుగైన మన్నా ఎక్కడ ఉంది? పాత నిబంధన గ్రంథంలో మందసములో బంగారు పాత్రలో ఈ మన్నా భద్రపరచబడి ఉన్నది. అది ఇక్కడ ఆ మన్నా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆహారంగా తన శరీరాన్ని అర్పించుకొని ఆ శరీరం అనే ఆహారాన్ని మన్నాగా మనకు శాశ్వత కాలం జీవించటానికి, ప్రభువునందు జీవించటానికి ఏర్పరచబడినటువంటి మార్గమై ఉంటున్నది. ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం అది. యేసుక్రీస్తు ప్రభు మరణం అన్నది మరి ప్రభువులో ఉన్నటువంటి సంపూర్ణత గ్రహించడానికి దాచిపెట్టబడినటువంటి మర్మమైనటువంటి విషయంగా మనము చూస్తుంటున్నాము. ఆ జీవ జలం అన్నది నిత్యము ప్రవహించాలి. ఆ ఆహారం అన్నది నిత్యం మనకు అందుతూనే ఉండాలి. ఈ మన్నా ఆహారము మనము దినము అనుదినము ప్రభువు నుండి ఆహారంగా ప్రభువును పొందుతూ ఉండాలి. అలాగే సిలువ వేయబడినటువంటి క్రీస్తు మర్మముగా ఉంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో. మరి ఒక దాచిపెట్టబడినటువంటి నిధిగా ఉంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో. ఎలాగంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము చూస్తే అక్కడ కనిపించినటువంటి విషయములు మరి తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నశింపచేయటానికి ప్రభు సర్పాలను పంపినటువంటి తాపకరమైన సర్పాలను పంపినట్లు రాయబడింది. దానికి విరుగుడుగా విమోచనగా మోషేకు ఆజ్ఞాపించింది సర్పాన్ని మరి స్తంభం మీద నిలవబెట్టమన్నది. ఎత్తబడినటువంటి సర్పము, ఈ ఎత్తబడినటువంటి సర్పము యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యమై ఉంటున్నది, దాచబడినటువంటి నిధి ఉంటున్నది. ఈ వాస్తవం మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములు చూడగలుగుతాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 14 చేసిన వారు ఎవరైనా చదవండి. యోహాను 3వ అధ్యాయము 14-15 వచనం చూడండి. 14వ వచనంలో అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి గుప్త నిధిగా పాత నిబంధన కాలంలో మరి మనకు చూపబడతా ఉన్నది. మనకు సమయం లేదు కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆఖరిగా రోమా పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే 13వ వచనం నుండి 33వ వచనం నుండి చూస్తే ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధించి ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయన ఆలోచన చెప్పిన వాడెవడు?
ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలంగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నాయి. ఈ పరిశుద్ధ సత్యము గురించిన సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు కావాలి. ఆయన మూలంగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తం సమస్తం కలిగినవి, యుగ యుగముల పర్యంతం ఆయనకు మహిమ కలుగులు గాక అంటూ కాబట్టి సహోదరులారా అంటూ 12వ అధ్యాయంలో కంటిన్యూవేషన్గా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి అన్నటువంటి పౌలు ద్వారా సందేశము ప్రభు ఈరోజు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. ఇంత బుద్ధి జ్ఞాన బాహుల్యం కలిగినటువంటి బుద్ధి జ్ఞానముల బాహుల్యము కలిగినటువంటి ఆ గంభీరమైనటువంటి యేసుక్రీస్తును పొందటానికి మనం అయినమనటానికి ఒక రుజువు ఏమంటే, కాబట్టి సహోదరులారా మీరందరూ కూడా సజీవయాగంగా యేసు గొర్రె పిల్లగా, వదకు తేబడిన గొర్రె పిల్లగా మనము దినదినము చనిపోవుడు ప్రభు కోసం చనిపోతూ క్రీస్తు నిమిత్తము బ్రతికే వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. ఆ నిధిని మనము పొందాలి. ఆ దాచిపెట్టబడినటువంటి ధననిధి అయిన క్రీస్తు ప్రభువును, జ్ఞానమైన క్రీస్తు ప్రభువును పొందగలిగినటువంటి వారంగా మన జీవితాలలో ప్రభువు నిమిత్తం జీవించే వారిగా ఉన్నప్పుడే సర్వ సంపదలు మనకు కలిగినట్లు ఆ జీవితంలో మనము సమృద్ధి కలిగినటువంటి జీవితంలో మనం ముందుకు సాగగలమన్నటువంటి పరిశుద్ధ సందేశము ప్రభు మనకు అనుగ్రహిస్తుంటుండగా, ఆ సందేశం ద్వారా మనము బలం పొందేటటువంటి వారంగా మన జీవితంలో ముందుకు సాగువారమై ఉండటానికి ప్రభు మనందరి చాలంత కృపకు మరించును గాక. ఈ కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభువన్నీయు నొసగి సిద్ధును నా బ్రతుకంతటిని, యేసుని కొరకైల జీవించెదా బాసురముగా నేనను దినము. క్రీస్తు మర్మమై విడుదల చేయబడ్డాడు. అద్భుతమైన చాలా శ్రేష్టమైన వాక్య పరిచర్య చేసిన అమ్మగారికి వందనాలండి. క్రీస్తు మర్మమై ఉన్నాడు. నేడు మనందరి ఎడల విడుదల చేయబడ్డాడు. పౌలు మహామేధావి, మహాజ్ఞాని, గని, ఎంతటి పరిశోధన చేసి సంఘములకు వివరిస్తున్నాడు. ఉన్న క్రీస్తు జ్ఞానము అయ్యున్న క్రీస్తు ఎడల ప్రత్యక్షపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? మనలో ఎవరైనా ఒకరు పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా నాయన, శ్రేష్టమైనటువంటి వాక్యంతో ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసురాల్ని నిలవబెట్టుకుని తండ్రి, నీవు మర్మముగా ఉండి ప్రభువా మాకు విడుదలైన గొప్ప దేవుడవు తండ్రి. నాయన నీవు మాకు తండ్రిగా నాయన ఉన్నావు ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా నీలోనే సమస్తము నాయన నిక్షిప్తమై ఉన్నాయి ప్రభువా. మమ్మల్ని నాయన నీవు ప్రేమించి మా కొరకు నాయన నీవు సిలువ బలియాగము పొంది ప్రభువా విమోచకులుగా చేసి నీ వారసులుగా చేసుకున్న రీతిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వాక్యం చెప్పిన నీ దాసురాల్ని బహుగా దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మహిమ ఘనత ప్రభావంలో మీరు ఒక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించే ప్రకారము మా రుణములను క్షమించుము. మన శోధనలో తేకుండా వీడి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. 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 అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనతోనూ మన కుటుంబాలతోనూ సకల పరిశుద్ధులతోనూ తోడైండును కాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.